ఇక నుంచి నేను కూడా రాయినే. ఈ రాళ్ల మీద రాయాలి. ఆ దేవుడు ప్రేమను మళ్ళీ రాస్తాడని నమ్మకం నాకుంది. రండి సార్, రండి. యా, ప్లీజ్ కమ్. మా డాడ్ సార్. డాడ్, ఈయన రాహుల్ మిట్టల్ గారు. నైస్ టు మీట్ యూ సార్. నైస్ టు మీట్ యూ. కూర్చోండి. అగర్వాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండి నాన్న. ఓ, ముంబైలో మీరే టాప్ కదా? ఏదో మీలాంటి వాళ్ళ సహకారం వల్లే సాధ్యమైంది. మన వాయుపుత్ర ఎయిర్లైన్స్కి ఈరోజు ఫస్ట్ యానివర్సరీ కదా డాడ్. ఇప్పుడు నవీన్ మిట్టల్ గారు మన కోసమే వచ్చారు. ఓ, మీ సన్ వాయుపుత్రాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు సార్. డాడ్, ఇంకో ఇంపార్టెంట్ విషయం. మన గ్రోత్ చూసి మనతో పార్ట్నర్స్ అవ్వాలని అడుగుతున్నారు. 100 మిలియన్స్ని పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నారు డాడ్. మీతో ఈ విషయం మాట్లాడదామనే మెయిన్గా ఇప్పుడు తీసుకొచ్చాను. అంత పెద్ద కంపెనీ మనతో టైఅప్ అవ్వాలనుకుంటున్నారంటే సంతోషించాల్సిన విషయమే కదరా. మన వాయుపుత్రాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు కదా. హ్యాపీగా చేద్దాం. థ్యాంక్స్ హర్ష గారు. మీకు ఓకే కాబట్టి ఇప్పుడే డీల్ ఓకే చేసుకుందాం. షూర్. తమ్ము కూడా వేస్తున్నారు. సైన్ కాదన్నా వేలిముద్రని కాదనలేరుగా. చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. 2 టైమ్స్ ఈ ఇష్యూ జరిగింది సార్. ఫోరెన్సిక్కి పంపి సైన్ మాదే అని తేలి అదో పెద్ద ప్రాసెస్ అయిందిలేండి. ఎందుకు ఆ న్యూసెన్స్ అని కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాం. యా, ఐ అగ్రీ. సార్, నాదో డౌట్. ఈ డీల్ కుదుర్చుకోవాలంటే 51% ఆస్తి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే సంతకం పెట్టాలేమో కదా. వేలునామా ఎవరి పేరు మీద రాయమంటారు? చంద్రిక పేరు టైప్ చేయమ్మా. అంటే నాకు తెలియక అడుగుతున్నాను అంతే. 49% మావయ్యదే. మీకు ఓకే అంటే ఓకే. అదే మాకు తెలీదు. బట్ ఆస్తిలో హయ్యెస్ట్ పర్సెంట్ ఎవరికుంటుందో వాళ్లే డీల్కి ఖచ్చితంగా సంతకం పెట్టాలి. రేపు బిజినెస్లో మనకు ప్రాబ్లం రాకూడదు కదండి. ఓ, అయితే వాళ్లే పెట్టాలన్నమాట. ఇది నీ ప్లాన్ ప్రకారం చేసిందా? డాడ్, చెప్తే తీసుకొచ్చేస్తాం. సంతకం పెడితే అయిపోతుంది. ఈవినింగ్ పార్టీకి ఇన్వైట్ చేస్తున్నావు కదరా, అక్కడ సంతకం పెట్టించేస్తాను. మీకు ఓకే కదా? ఓకే హర్ష గారు, ఈవినింగ్ పార్టీలో మీట్ అవుదాం. నమస్తే. నమస్తే. అరుణ్, నా రూమ్లో పెట్టు, చదువుతాను. ఇది నీ ప్లానేనా రోజా? అవునత్తయ్య. రోజా, ఆయన మనసుని గెలుచుకుని కదా నిజాన్ని రాబడదామనుకున్నావు. ఇలాంటి ప్లాన్లు ఎందుకు వేశావు? అత్తయ్య, ఒకసారి దెబ్బలు తిన్నాక కూడా అదే పంతాలో వెళ్దాము అనుకుంటే
అవివేకమే అవుతుంది. మావయ్య గారిని దువ్వి రాబట్టాలి అనుకునేది ఇక వర్కౌట్ అవ్వదని ఇలా డిసైడ్ చేశాను. ఇప్పుడు మావయ్య గారికి వేరే దారి లేదు. అంత పెద్ద కంపెనీ వాళ్ళ ముందు ఎవరికి రాశానో చెప్పను అని చెప్తే బాగోదని ఈవినింగ్ సంతకం చేయించి ఇస్తాను అని చెప్పారు. అప్పుడు మనం సక్సెస్ అయినట్టే కదా అత్తయ్య. కరెక్టే రోజా, మంచి ప్లాన్ చేశావు. ఈ వేలో నేను ఆలోచించనే లేదు. రోజా అంటుంది కదా మోమ్, ఎవరో సాయంత్రం తెలిసిపోతుంది. తర్వాత ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. ఇవి డాడీ రూమ్లో పెట్టొస్తాను. హర్ష, ఇక నువ్వు దాయలేవు. వాళ్ళని పైకి పంపించైనా సరే నా పేరున రాయించుకుంటా. చెప్తే తీసుకొచ్చేస్తాం. సంతకం పెడితే అయిపోతుంది. ఈవినింగ్ పార్టీకి ఇన్వైట్ చేస్తున్నావు కదరా, అక్కడ సంతకం పెట్టించేస్తాను. ఏమైంది అయ్యగారు? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏం చెప్పమంటావమ్మా? మనతో పార్ట్నర్స్ అవ్వాలని అడుగుతున్నారు. అలాగే అవుదాంరా. ఇప్పుడే డీల్ ఓకే చేద్దాం. షూర్. ఈ డీల్ కుదుర్చుకోవాలంటే 51% ఆస్తి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే సంతకం పెట్టాలేమో కదా. డాడ్ చెప్తే తీసుకొచ్చేస్తాం. సంతకం పెడితే అయిపోతుంది. సాయంత్రం పార్టీకి ఇన్వైట్ చేస్తా అన్నావుగా, అక్కడే పెట్టిచ్చేస్తాలే. ఇది చామంతి నా టెన్షన్కి కారణం. సాయంత్రం చంద్రిక సంతకం పెట్టాలి. నేను ఎవరి పేరు మీద రాశానో తెలుసుకోవడానికి రోజా నన్ను ఇలా ఇరికించింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. కంగారు పడకండి అయ్యగారు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. చామంతి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అయ్యగారు? ఇలాంటి పరిస్థితుల్లో ఏ అడిగితే పరిష్కారం చెప్తుంది కదమ్మా. మనం తలలు పగలు కొట్టుకోవడం ఎందుకు? కరెక్ట్ అయ్యగారు, ఒకసారి ట్రై చేద్దాం. చిట్టి, చిట్టి, ఏం కావాలి సార్? నాకు సమస్య ఏఐ ద్వారా పరిష్కారం కావాల్సింది. ఆ ఏఐ యాప్ని స్క్రీన్ మీద ఓపెన్ చేయి. ఓకే సార్, చిటికలో చేస్తాను. యాప్ ఓపెన్ అయిపోయింది సార్. మీరు అడగాలనుకున్న ప్రశ్న అడగండి. నేను 51% వీలునామా ఒకరి పేరు మీద రాశాను. మా కంపెనీతో ఒక డీల్ కుదుర్చుకోవడానికి ముంబై కంపెనీ ఒకటి వచ్చింది. వాళ్ళు మనతో డీల్ కుదుర్చుకోవడానికి ఆ 51% వీలునామా ఉన్న వాళ్లే సంతకం చెయ్యాలి అన్నారు. ఆ వ్యక్తి బయటకు వస్తే నేను ఎవరి పేరు మీద రాశానో అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళకి తెలియకుండా ఈ డీల్ కుదుర్చుకోవడం కుదరదు. దీనికి పరిష్కారం ఏంటి? 10 seconds టైం కావాలి. ఓకే,